లంచగాడు. వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా. Just a miss. కత్తి తీసుకొని వచ్చాడు. ఎక్కడ్రా? పద, ఇక్కడే సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. వద్దు నాన్న, చిన్ని బావా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దునిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చిచి, దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. బావా ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేశావు? దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్, ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేంత పిచ్చి ప్రేమ. కరెక్టే సరిపోయిందిరా. పోదరా ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడికా? yes, దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండవది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్ర నాయుడు వారి తమ్ముడు గ్వారీకి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాపను నాకంట కట్టకండి. చెప్పు, ఇంట్లో వాళ్ళకి విషయం తెలియకూడదు. ఈ తూరి వారి ఇంటి మీదనే పడాలరా, కానీ మనం పోకూడదు. ఒక్క ఎలికని పంపిస్తాం. యాళ్ళంటే ఏనుగు పోలేని సోటి గుడక ఎలికపోతాది కదా. అయ్యా, చెన్నయ్య గారు బయటికి పోతున్నారయ్యా. దాసు,
అయ్యా మీరు ఉడకబోయే ఆనెంబడే ఉండండి. ఆనికేమన్నా అయిందా మీ అందరూ సచ్చినోళ్ళ కింద లెక్కేసుకోండి. ఆడుతూనే ఉండండి. పెద్దోడా నడిపోడా మీరు యోగిని కలిసండి. అట్లనే నాయనా. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులా గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల చావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకు వెళ్ళా? నా సంగతి వదిలే మామ. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓడి తీసి పడేయమ్మా. నువ్వు పోరా. ఈ చేసిన పనికి ఈయన తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే ఆ పక్కన గ్రీన్ బాగుంది. వెళ్ళాలన్నమాట. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి మీ సంగతి ఏం చెప్తాను. తిరిగి కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓడి తీసి చేతిలో పెట్టమని. అమ్మా సుస్మి ఓ నువ్వు పోరా. ఓకే. వస్తానులే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనే. గోప్ పగిలింది. Rascal, idiot. దున్నపోతు. ఇది దున్నపోతు కాదే ఆవు. నువ్వు వాపు. వాడిని ఇవాళ రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా. నా మాట విను. నిజమే లేవే, వదిలే. ఒరే అజయ్ గా. అయ్యో అరే అజయ్ గా ఇట్రారా. వట్టనయ్యా? నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా అదే విషయం. ఏం చచ్చావన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను. ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని చెప్పుమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరా. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా? చచ్చవరా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయ్యం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోతామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోపుతాడే? బుద్ధుని ఏదో గోకడు. ఏ మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా. ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేస్తుంటాడు. నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గాడికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అజయ్ గడ గీత నేర్పిస్తాను నాన్న. అవును మావయ్య. కిందికి రమ్మను. ఇప్పుడు
ఉందో నీకు ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే, ఇప్పుడు ఆట ఆడిస్తానే. గిరిజా వస్తున్నా. అమ్మ దీని అమ్మమ్మ, ఇది ఇంట్లోకే విశ్వనాథ్ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తా. ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? బాబాయ్ బాబాయ్ నా ముద్దు చూడు. మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుందా చూడండి. అయ్యో చేతిలో గ్లాస్ ఉంది చూడు, గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో, శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. ఎక్కడ వాడు? పైన నాడు ఎల్లి కుమ్మే. ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజు అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అజయ్ గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్కడిని అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే ఆ, ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. కొడుతుంది. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావేంటే? ఒరే సచ్చినోడా, నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు. నాదే క్యారెక్టర్ అయితే నీకెందుకురా? ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నన్ను క్షమించు. అది పెద్ద పాపమే అయితే అయినా క్షమించు. ఏం చేస్తా? వస్తున్నాడు. అసలు అన్న జైలు కిందకి వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే. బాల్తో కొడతావరా నన్ను? నేను ఎవరు తెలుసా? చంపేస్తానరే. రేయ్, నా కొడుకునే బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తున్న జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు. అన్నా మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలు ఆడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా,